నిన్నటి వరకు ప్రాణ స్నేహితుల్లో ఉన్న వీరిద్దరూ కూడా ఇప్పుడు బద్ద శత్రువులుగా అయితే మారిపోయారు. వారెవరో కాదు, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ మరియు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ టైంలో ట్రంప్ క్యాంపెయిన్ కోసం ఎలాన్ మస్క్ దాదాపుగా $288 మిలియన్ అయితే ఫండింగ్ ఇచ్చాడు. అండ్ ఫండింగ్ ని ఇవ్వడమే కాకుండా ట్రంప్ గెలుపు కోసం స్వయంగా క్యాంపెయినింగ్ కూడా చేశాడు. కానీ ఇప్పుడు ట్రంప్ ఎఫ్స్టీన్ ఫైల్స్ లో ఉన్నాడంటూ ఎలాన్ మస్క్ ఆరోపిస్తున్నాడు. ఇంతకీ ఎఫ్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి? ఇది తెలియాలంటే ముందు మనం ఇతని గురించి అయితే తెలుసుకోవాలి. ఇతని పేరు జెఫ్రీ ఎప్స్టైన్. ఇతను ఒక బిలియనీర్. ఇతను చేసే పని ట్రాఫికింగ్, ఇన్ఫ్లుయెన్స్ పీపుల్స్ కి, డబ్బున్న వారికి అండర్ ఏజ్ అమ్మాయిలనైతే సప్లై చేసేవాడు. సో ఇందుకు గాను 2008లో ఇతన్నైతే అరెస్ట్ చేశారు. అలా 13 నెలలు జైల్లో గడిపి ఆ తర్వాత బెయిల్ మీద అయితే బయటకు వచ్చాడు. కానీ 2019లో ఇదే కేసులో మళ్ళీ ఇతన్ని అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన తర్వాత ఎప్స్టీన్ మిస్టీరియస్ గా జైల్లో అయితే చనిపోయాడు. కానీ అఫీషియల్ గా ఎప్స్టీన్ సూసైడ్ చేసుకొని చనిపోయినట్లుగా రిపోర్ట్ అయితే ఇచ్చారు. అయితే ఇప్పటికీ చాలా మంది అనుకునేది ఈ సెక్స్ రాకెట్ లో చాలా మంది బిలియనీర్స్, ఫేమస్ పీపుల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారని, అందుకే ఎప్స్టీన్ ని చంపేశారని నమ్ముతున్నారు. రీసెంట్ గా ఎలాన్ మస్క్ పెట్టిన పోస్ట్ లో ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ కూడా ఉన్నాడని, అందుకే FBI ఆ ఫైల్స్ ని బయట పెట్టడం లేదని ఆరోపిస్తున్నాడు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఇందులో చాలా మంది ఫేమస్ పీపుల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారా? తప్పకుండా కామెంట్ చేయండి.